హలో హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ సారథి టాక్స్. ఈరోజు ఈ టాపిక్ వింటుంటే మీకు రక్తం మరగాల్సిందే. ఎందుకంటే జాన్ 2026లో తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త డిజిటల్ వెపన్ని రిలీజ్ చేసింది. అదే ఆటో డెబిట్ ట్రాఫిక్ చలాన్స్. రూల్స్ సింపుల్ అబ్బా. మీరు తప్పు చేస్తే మీ పర్మిషన్ లేకుండా మీ బ్యాంక్ అకౌంట్ నుండి ఆటోమేటిక్గా డబ్బులు కట్ అయిపోతాయి. కానీ ట్విస్ట్ ఇక్కడ లేదు. ట్విస్ట్ ఏంటంటే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయనే దగ్గర ఉంది. ఓ పక్కన కామన్ మ్యాన్ దగ్గర నుండి డబ్బులు తీసుకుంటారు, ఇంకోవైపు 100 కోట్లు లగ్జరీ బడ్జెట్స్ కోసం తగలెడుతున్నారు. మెస్సీకి రెడ్ కార్పెట్, మనకు మాత్రం బ్యాంక్ అలర్ట్సా? డిసెంబర్లో లియోనెల్ మెస్సీ హైదరాబాద్కి వచ్చారు. రూమర్స్ ఏమంటున్నాయంటే ఆ 3-day టూర్ ఈవెంట్ కోసం 100 కోట్లు పైగా ఖర్చు పెట్టారని చెప్పి. రేవంత్ రెడ్డి గారు ఇది ఒక సిఎస్ఆర్ ఫండ్ అని చెప్తున్నారు. కానీ ఆపోజిషన్ బీఆర్ఎస్ మాత్రం సింగరేణి వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచి డబ్బులు డైవర్ట్ అయ్యాయని. తెలంగాణలో ఇంకా ఫార్ములా ఈ రేస్ కేస్ ఇప్పటికీ ఇంకా ఏసీబీ ఇన్వెస్టిగేషన్లో ఉంది. 100 కోట్లు తగలెడుతున్నారు ఈవెంట్స్ కోసం. కానీ స్కూల్ బిల్డింగ్స్కి, హాస్పిటల్ బెడ్స్కి మాత్రం బడ్జెట్ తగ్గించేస్తారు. అంటే మన రైతుకు లేని నీళ్ళు మెస్సీకి ఫుట్బాల్ ఆడడానికి మాత్రం వచ్చేస్తాయి. ఇది స్పోర్ట్స్ డెవలప్మెంటా లేక గవర్నమెంట్ వాళ్ళ పర్సనల్ బ్రాండింగా? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆటో డెబిట్ సిస్టంలో ఉన్న 3 డేంజరస్ పాయింట్స్. ఫస్ట్ వన్, ప్రైవసీ డేట్. మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందంటే పోలీస్ సర్వర్లో మీ బ్యాలెన్స్ కూడా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఎ టోటల్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. ప్రాబ్లం నెంబర్ 2, ఎర్రర్ పెనాల్టీస్. సీసీటీవీ క్యామ్ ఒకవేళ తప్పుగా నంబర్ రీడ్ చేస్తే ముందు డబ్బులు అయిపోతే కట్ అయిపోతాయి. తర్వాత మీరు కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. అంటే 100-500 ఫైన్కి కనీసం 2,000 రూపాయలు పెట్రోల్ ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లం నెంబర్ 3, లో బ్యాలెన్స్ ఫైన్. అకౌంట్లో డబ్బులు లేకపోతే బ్యాంక్ మనకు వాయిస్తుంది. అంటే తప్పు పోలీస్దే ఇక్కడ, కానీ బొక్క మనకే. ఆపోజిషన్ ఈ మూవ్ని అన్కాన్స్టిట్యూషనల్ అంటుంది. ఫైన్ అంటే అది నోటీస్ ఆఫ్ అలిగేషన్ మాత్రమే. అది ఏదో పనిష్మెంట్ కాదు. అది పనిష్ చేయాల్సింది కోర్టు, బ్యాంక్ అకౌంట్తో కాదు. గవర్నమెంట్ వచ్చేసి అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ అని అంటుంటారు. రోడ్స్ మీద గుంటల వల్ల చనిపోయే వాళ్ళ ఫ్యామిలీస్కి ఎవరు బాధ్యతలు? కామన్ మ్యాన్ సిగ్నల్ జంప్ చేస్తే అకౌంట్లో డబ్బులు డెబిట్ అవుతాయి. మరి కాంట్రాక్టర్ రోడ్ సరిగ్గా వేయకపోతే ఆయన అకౌంట్లో నుంచి డబ్బులు డెబిట్ చేస్తారా? సిగ్నల్స్ పనిచేయకపోతే ఆర్ ట్రాఫిక్లో ఫ్యూయల్ వేస్ట్ అవుతే మన అకౌంట్కి డబ్బులు రీఫండ్ ఇస్తారా? ఇది కేవలం 1-way ట్రాఫిక్. డబ్బులు వసూలు చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ రోడ్ రిపేర్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ గవర్నమెంట్కి ఏమాత్రం లేదు. అసలు ఈ రూల్ వల్ల మనకి డెమోక్రసీ ఎక్కడుంది? ఎందుకంటే మనం కట్టాల్సిన చలానికి కనీసం 90 days టైం ఉన్నా ఇవ్వకుండా డైరెక్ట్గా ఆటో డెబిట్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? సో ఇది బాస్, ఈ హైటెక్ డిజిటల్ లూట్ వెనకాల ఉన్న రియాలిటీ. మెస్సీకి, సమ్మిట్లకి కోట్లు తగలేయడానికి ట్రెజరీలో డబ్బులు ఉంటాయి. కానీ కామన్ మ్యాన్కి మాత్రం ఆటో డెబిట్ చలాన్స్ తప్ప ఇంకేమీ లేదు. మీరేమనుకుంటున్నారు? ఈ షో ఆఫ్ కల్చర్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? డైరెక్ట్ చలాన్ డిడక్షన్ సిస్టమ్ని మీరు అపోజ్ చేస్తున్నారా? కమెంట్లో మీ ఫీలింగ్స్ని తెలపండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన వాయిస్ అసెంబ్లీ గేట్లు దాటాలి. సైనింగ్ ఆఫ్. జై హింద్.